పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేసేస్తారు. సమతుల్య వేగాన్ని కొనసాగిస్తారు. క్రియాశీలతతోటి ముందుకు సాగుతారు. లక్ష్యాన్ని సాధించే అవకాశం పెరిగిపోతుంది. ఉత్సాహంగా ఉంటారు. రిస్క్ తీసుకోవడం ఈ రోజు సాధ్యమవుతుంది. స్నేహితులు సహకారం అందిస్తారు. మంచి సమయం గడపగలుగుతారు. వ్యాపార విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది. విధాన నియమాలు కొనసాగింపు అనేది జరుగుతుంది. పనితీరులో సౌకర్యాన్ని పెంచుకుంటారు. వ్యర్థమైన చర్చా సంభాషణ నుండి దూరంగా ఉండండి. వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రియమైన వారిని విశ్వసిస్తారు. వ్యాపారంలో ముందుకు సాగే అన్ని అవకాశాలు లభిస్తాయి. కార్యాచరణ చురుకుగా కొనసాగుతుంది. ఉద్దేశించిన విషయాలలో మరి ఆకర్షణీయంగా అందరిని ఆకట్టుకుంటారు. ఆనందం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రియమైన వారితోటి సమయం గడపాలనే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది. ఇక ఈ రోజు ఈ రాశి వారి యొక్క దృష్టి కేవలము విజయం పైననే ఉంటుంది. ఏదైనా సరే విషయంలో మంచి మార్పు అనేది కనిపిస్తుంది. ఈ రోజు మీరు సఫలీకృతం అవుతారు. అన్ని పనులు చేయగలుగుతారు. మరియు ఈ రోజు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలను దక్కించుకుంటారు. ఈ రాశి వారు మాత్రం అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు కూడా అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. విద్యార్థులు మాత్రం శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. చక్కని ఫలితాలను కూడా సాధించగల సామర్థ్యం ఉంటుంది. వ్యాపార స్థానాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే గనక అది మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. మీ వ్యాపారం కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో మీ సహోద్యోగుల నుండి సలహా తీసుకోకూడదని మీరు ఈ రోజు గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు మీరు కనుక ఈరోజు వ్యాపారం మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక కలిసి వస్తుంది. వ్యాపారం కోసం ఏదైనా ఒకసారి నిర్ణయం తీసుకోవడంలో మీ సహోద్యోగుల నుండి సలహా ఈరోజు తీసుకోకూడదు. ఈ విషయం మాత్రమే తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే గనక మీకు హానికరం. ఇక మీ పిల్లల కోసం కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ రోజు సమయం అనుకూలంగానే కనిపిస్తుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది. 61% వరకు అయితే అదృష్టం అనేది లభిస్తుంది విద్యార్థులకు. ఇక ఈరోజు ఈ విషయంలో మాత్రం తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రము తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. మరియు సరైన మందులు సేకరించడం చాలా మరి ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఉన్నటువంటి మరి సంకట పరిస్థితి నుండి బయటకు రావడానికి తెల్లని పట్టు వస్త్రాలను గనక దానం చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి అన్ని పరిస్థితులు కూడా మంచిగా చెడు పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది. లక్కీ సంఖ్య 86 మరియు లక్కీ కలర్ అయితే ఊదా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.